39వ కీర్తన మొదటి వచనం. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. ఇక్కడ ఇప్పటిదాకా మనం ఎదుగుతూను అనే రాగము ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాం. స్పెషల్ మ్యూజికల్ ఫ్యామిలీ అని మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వచనాన్ని మరింత వివరంగా ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఇందులో మొదటి వచనం, ఈ 39వ కీర్తన మొదటి వచనం ప్రారంభం నుంచి ఈ వచనం యొక్క రెండు భాగాలు అనగా రెండు మాటలు ఇందులో ఉన్నాయి. రెండు మాటల్ని మన అవగాహన కాకుండా బైబిల్ అవగాహనలో నుండి డివైడ్ చేస్తూ చూద్దాం. ఇప్పటిదాకానేమో దాని యొక్క సందర్భాన్ని మాట్లాడుకున్నాం, ఈ కీర్తన ఉద్దేశాన్ని మాట్లాడుకున్నాం. ఇక కీర్తనలో ఉన్నటువంటి వర్డ్స్ స్ట్రక్చర్లో నుంచి మనం ముందుకెళ్తాం. ఇక ముందు ఇంతవరకు ఎదుగుతూనంటే ఆ రాగము, కుటుంబం గురించి, ఎదుగుతూనంటే ఎవరు, ఆ తర్వాత ఆయన వాడడం కోసం దావీదు ఎందుకు రాసేది, సో తర్వాత ఇప్పుడు అందులో ఉన్న టెక్స్ట్లోకి వెళ్తాం. చూడండి ఒకసారి. అందులో మొదటి మాట సెల్ఫ్ టాక్. ఐ సెడ్. తెలుగులో మనకి ఆ మాట ఆఖరిలో కనిపిస్తుంది, అనుకుంటిని అని. అంటే మనకి మనం చెప్పుకోవడం. ఐ సెడ్ టు మై సెల్ఫ్, నాకు నేను మాట్లాడుకుంటున్నాను. సో ఈ ఐ సెడ్ అనే మాట హీబ్రూ భాషలో మొదటి వచనం కూడా, మొదటి మాట కూడా అదే. హీబ్రూలో అమార్తి అని స్టార్ట్ అవుతుంది. అమార్తి ఎష్మర దరఖాయ్ అంటే మొదటి మాట సెల్ఫ్ డైరెక్టెడ్ డిసిప్లైన్. సెల్ఫ్ డైరెక్టెడ్ డిసిప్లిన్ అంట. చూడండి ఒకసారి. ఈ సెల్ఫ్ డైరెక్టెడ్ డిసిప్లిన్ అనగా మనల్ని ఎవరో డైరెక్ట్ చేయడం కాదు, మనకి ఎవరో ఒకరు మనకి డైరెక్షన్ ఇవ్వడం కాదు, కానీ మనల్ని మనమే డైరెక్ట్ చేసుకోవడం. గమనించండి ఒకసారి. సెల్ఫ్ డైరెక్టెడ్ డిసిప్లిన్ అంట. తర్వాత రెండవ అంశం గార్డింగ్. ఐ విల్ గార్డ్ మై వేస్ మై టంగ్. నేను జాగ్రత్త చేసుకుంటున్నాను అని చెప్తున్నాడు. మొదటిదేమో సెల్ఫ్ టాక్. ఇందులో ఉన్నటువంటి స్ట్రక్చర్ అంటాం. మొదటి వచనం మనకు మాట్లాడే మూడు విషయాలు. మొదటిది సెల్ఫ్ టాక్. సెల్ఫ్ డైరెక్టెడ్ డిసిప్లిన్ అనగా మనకు ఇంకో మాటలు చెప్పాలంటే స్వయం సహాయకం. మనకి మనమే సహాయం చేసుకోవడం, మనమే డైరెక్ట్ చేసుకోవడం, మనల్ని మనమే క్రమపరచుకోవడం, మనతో మనమే మాట్లాడుకోవడం. ఎవరో చెప్పడం కాదు, నీకు నువ్వే, నాకు నేనే చెప్పుకోవాలి. నాకు నేనే చెప్పుకునే అంశం గురించి మొదటి మాట. రెండవ మాట గార్డింగ్ అనగా జాగ్రత్త చేసుకోవడం. ఏవేవి జాగ్రత్త? ఒకటి మార్గములు జాగ్రత్త, రెండు ఇక భాష లేదా మాటలు జాగ్రత్త. రెండు విషయాలు జాగ్రత్త చేయబడుతున్నాయి. దీన్ని ఏమంటే ద ఫోకస్ ఆన్ ఎథికల్ సెల్ఫ్ కంట్రోల్ అంటాం. మొదటి అంశం సెల్ఫ్ డైరెక్టెడ్ డిసిప్లిన్ గురించి మాట్లాడితే మనకి మనం ఇన్నర్ వావ్ అంటే మనకి మనం చేసుకునే తీర్మానము, ఒట్టు, మనకు మనం పెట్టుకునే నియమాలు, మనకు మనం పెట్టుకునే ఇది సెల్ఫ్ డైరెక్టెడ్ డిసిప్లిన్ మొదటి అంశం అయితే, రెండవ అంశం గార్డింగ్ అంటాం. గార్డింగ్ అంటే జాగ్రత్త చేసుకోవడం. ఏ విషయాల గురించి జాగ్రత్త చేసుకోమని మొదటి వచనం మాట్లాడుతూ ఉంది?
ఐ విల్ గాడ్ మై వేస్, నా మార్గములను జాగ్రత్త చేసుకుంటాను. 2, నా భాషను, నా మాటల్ని జాగ్రత్త చేసుకుంటాను, నాలుకను జాగ్రత్త చేసుకుంటాను. దుర్భాష రాకుండా నా నాలుకను, నా నోటిని జాగ్రత్త చేసుకుంటాను. మూడో విషయం, ఎప్పుడు ఈ 2 విషయాలు, సెల్ఫ్ టాక్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్, లేకపోతే ఎథికల్ సెల్ఫ్ కంట్రోల్, మోరల్ అండ్ ఎథికల్ సెల్ఫ్ కంట్రోల్. ఎప్పుడు ఇది అంటే సందర్భం, ఎప్పుడు అంటే వైల్ ద విక్డ్ బిఫోర్ మీ. తెలుగులో మనకి ఆ మాట ఏమని రాస్తుందంటే, నా ఎదుట భక్తిహీనులు ఉన్నప్పుడు. ఈ 3 మాటలు, 3 విషయాలు ఇందులో రాయబడినటువంటి మొదటి వచనం యొక్క సారాంశం ఇది. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను. మొదటి మాట సెల్ఫ్ టాక్, రెండో మాట గార్డింగ్ మై లిప్స్, లేకపోతే మై టంగ్ ఆర్ మై వేస్, నా మార్గములను, నా భాషను జాగ్రత్త చేసుకుంటాను. ఎప్పుడు అంటే దుష్టులు నా ఎదుట ఉన్నప్పుడు. ఎవరైతే దేవుని మార్గాలను, దేవుని యొక్క సంగతులను లెక్క చేయని వారు, అపహసించేవారు, దుష్టత్వాన్ని జరిగించేవారు, కీడును కొనసాగించేవారు, వారందరి ఎదుట దేవుని నామము మిస్ఇంటర్ప్రిట్ లేదా దేవుని నామమునకు అవమానం, డిస్ఆనర్ కలుగకుండా ఉండడం కోసం వారు ఎదుట ఉన్నప్పుడు, ఎందుకంటే దే ఆల్వేస్ బికాస్ ద విక్డ్ ఆర్ వాచింగ్ అండ్ రెడీ టు మిస్ఇంటర్ప్రిట్. నేను మాట్లాడే మాటల్లో తప్పులు వెతకటానికి, దేవుణ్ణి దూషించటానికి, దేవునికి విరోధంగా మాట్లాడటానికి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఎదురుగా ఉన్నప్పుడు, అలాంటి వాళ్ళు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. దే ఆర్ వాచింగ్. అలాంటి టైంలో ఈ 2 చాలా ప్రాముఖ్యమైనటువంటి మొదటి 2 విషయాలు, సెల్ఫ్ టాక్ ఆర్ సెల్ఫ్ డైరెక్టెడ్ డిసిప్లిన్, మనతో మనమే మాట్లాడుకుంటూ క్రమపరుచుకోవడం. 2 విషయాలు జాగ్రత్త చేసుకోవడం. 1 మన ఉద్దేశాలు, మోటివ్స్, మార్గాలు. 2 మన భాష, మన పెదవులు, మన ఆలోచనలు తెలియజేసే మన లాంగ్వేజ్, మన సంభాషణ జాగ్రత్త చేసుకుంటాను. ఇంకా కొంచెం డీప్గా వెళ్తాం. చూడండి ఒకసారి 3 వచనాలు మనము దీన్ని డివైడ్ చేస్తూ ఉన్నాం. మనం ఒక్కొక్క విషయాన్ని చూస్తూ వెళ్తాం. ఇప్పటిదాకా మొదటి వచనం మనకు నేర్పిస్తున్న, మనతో మాట్లాడుతున్న 3 ప్రాముఖ్యమైన అంశాలు. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. దయచేసి ఆ 3 వచనాల్ని, ఆ 3 మాటల్ని ఈరోజు ఏం నేర్చుకున్నాం, ఏం విన్నాము, అంతేకాదు ఈ దినమంతా మనము ధ్యానం ఉంచడానికి లేదా మనస్సు నిలపడానికి, ఆలోచించి గ్రహించి కొనసాగడానికి అవసరమైనటువంటి వచనాలు, మాటలు ఇవి. దయచేసి శ్రద్ధగా ఆ మాటల్ని గుర్తుపెట్టుకుందాం. 3 మాటలు. నంబర్ 1 సెల్ఫ్ డైరెక్టెడ్ డిసిప్లిన్, మనకి మనమే మాట్లాడుకోవడం. ఐ సెడ్ టు మై సెల్ఫ్, నాకు నేను అనుకోవడం, నాకు నేను ఒట్టు పెట్టుకోవడం, నాకు నేను తీర్మానం చేసుకోవడం. 2 దేనికోసం అంటే జాగ్రత్త కోసం. ఏం జాగ్రత్త చేసుకుంటున్నాం? మార్గములు మరియు మాటలు. 2 మూడవది ఎప్పుడు దేవుని నామము అవమానించబడకుండానట్లు, లేకపోతే దేవుని యొక్క నామము డిస్హానర్, దేవుని నామానికి అవమానం కలుగు ఉన్నట్లుగా దుష్టులు నా ఎదుట ఉన్నప్పుడు, ఎవరైతే చూసేవారు, వినేవారు ఉన్నారో వాళ్ళందరి ఎదుట. ఇక తర్వాత నెక్స్ట్ మనకు చూస్తే మొదటి మాట ఐ సెడ్, హీబ్రూలో అమార్థి అంటాం. అమార్థి, అమోర్ అంటే అమోర్ అంటే స్పీకింగ్, అమార్థి అంటే సెల్ఫ్ టాక్. దీన్ని అమార్థి అనే పదం ఇట్ ఈస్ నాట్ క్యాజువల్, అదేదో క్యాజువల్గా నాలో నేను అనుకున్నాను అని చెప్పేది కాదు, కానీ ఇట్ ఈజ్ అ స్పిరిచువల్ స్ట్రాటజీ. ఆత్మ సంబంధమైనటువంటి అదొక స్ట్రాటజీ అనగా ప్రణాళిక, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఎత్తుగడ, లేకపోతే ఆత్మీయంగా
పాజిటివ్గా, లేకపోతే డెలిబరేట్ ఇన్నర్ డిక్లరేషన్, స్పిరిచువల్ స్ట్రాటజీ. నాతో నేను మాట్లాడుకోవడం అనేది ఒక సాధారణమైనటువంటి అంశం కాదు, ఒక కామన్, నార్మల్, జనరల్గా జరిగే విషయం కాదు. అదొక అద్భుతమైనటువంటి స్పిరిచువల్ స్ట్రాటజీ, డెలిబరేట్ ఇన్నర్ డిక్లరేషన్ అంటాం. డెలిబరేట్ ఇన్నర్ డిక్లరేషన్. తర్వాత దీన్ని ఏమంటారంటే స్పీకింగ్ ట్రూత్ టు వన్స్ ఓన్ సోల్. నా ఆత్మతో నేను సత్యం చెప్పుకోవడం అంటాను దీన్ని. హీబ్రూ లేకపోతే జూయిష్ ముసరిక్ దాంట్లో దీని గురించి ఇలా స్వయంగా తనకి తను మాట్లాడుకోవడం, సొంత తీర్మానం చేసుకోవడం, ఇవన్నీ కూడా దేన్ని తెలియజేస్తాయంటే స్పీకింగ్ ట్రూత్ టు వన్స్ ఓన్ సోల్. మన వ్యక్తిగతమైనటువంటి మన ఆత్మతో మనం సత్యం చెప్పుకోవడం. అమార్థి అనే మాట ఇట్ ఈస్ నాట్ జనరల్ క్యాజువల్ స్టేట్మెంట్ ఆర్ క్యాజువల్ థింగ్. అదొక డెలిబరేట్ ఇన్నర్ డిక్లరేషన్ అండ్ స్పిరిచువల్ స్ట్రాటజీ. ఆత్మ సంబంధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక స్ట్రాటజీ, అనగా ఒక ప్రణాళిక అది. ఆ తర్వాత రెండవ పదం చూస్తే ఎష్మరా. అమార్థి ఎష్మరా. ఎష్మరా అనే మాట షమార్ అనే పదం నుండి పుడతా ఉంది. షమార్ అనే మాటకి రెండవ పదం మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి వచనంలో ఉన్నటువంటి రెండవ పదం. మొదటి పదం అమార్థి అనగా సెల్ఫ్ టాక్. రెండవ పదం ఎష్మరా. ఎష్మరా అనే మాటకి షమార్ అనే పదం నుంచి వస్తూ ఉంది. షమార్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే టు గాడ్, ప్రొటెక్ట్, ఫెన్స్, వాచ్ కేర్ఫుల్లీ. మరొకసారి గమనించండి. ఒకసారి ఈ యొక్క షమార్ అనే మాటకి టు గాడ్, ప్రొటెక్ట్, ఫెన్స్, వాచ్ కేర్ఫుల్లీ. కాపాడడము, ప్రొటెక్ట్ చేయడము, ఒక కంచె వేసుకోవడం, లేకపోతే జాగ్రత్త చేసుకోవడం. ఇది బిహేవియర్కి సంబంధించింది, లేదా హృదయానికి సంబంధించినటువంటిది. ఇలాగా ఇవన్నీ కూడా గార్డింగ్, సెల్ఫ్ గార్డింగ్ సంబంధించినటువంటి రెండవ పదం. ఇక మూడవ పదం డెరకాయి. డెరెక్ అంటే మార్గము అని అర్థం. నేను చాలాసేపు దాని గురించి మాట్లాడుకున్నాను. నాట్ జస్ట్ స్టెప్స్, ఏదో అడుగులు కాదు, మోరల్ పాత్వే, లైఫ్ స్టైల్, ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియర్. మన స్వభావాన్ని, మన యొక్క క్యారెక్టర్ని తెలియజేసే, మన ప్రవర్తనను తెలియజేసే, మన ప్రవర్తనలో ఉండే ప్యాటర్న్స్ అంటాం. నేను దేని తర్వాత ఏం చేస్తాను, ఏ మాట అన్న తర్వాత ఏ మాట, దేనికి ఎలా రెస్పాండ్ అవుతాను, ఎలా రియాక్ట్ అవుతాను. సో వాటిని ఆ ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియర్ అంటాం. కొన్ని ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియర్ని మనం అలవాటు చేసుకొని ఉంటాం. వాటిని దాన్ని మార్గం అంటాం. తర్వాత చూడండి ఒకసారి లైఫ్ స్టైల్ అది అనగా నా జీవన విధానం. ఆ తర్వాత మోరల్ పాత్వేస్, వీటన్నిటిని కలిపి డెరెక్, మార్గము అంటాం. ఇక తర్వాత నాలుగవ విషయం, ఫోర్త్ వన్ వచ్చేసి హీబ్రూలో మెకాతో బెలిషోని అని రాస్తుంది. మెకాతో బెలిషోని అనే మాటకి లషోన్ హరా అనే పదం నుండి ఈ యొక్క సెంటెన్స్ మనం చూస్తాం. ఆ మాటకి సిన్ విత్ మై టంగ్ అని అర్థం. సిన్ విత్ మై టంగ్, మెకాతో బెలిషోని. ఈ నోటితోని, మాటలతో ఏ పాపం చేస్తాం? మాటలతో మనం జరిగించే పాపాలేంటి? నంబర్ 1 గాసిప్. అనగా గాసిప్ అంటే తెలుగులో ఏమంటారు వాటిని? గాసిప్ చేయడం అంటే ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, చాడీలు చెప్పడం, లేకపోతే ఒకరి గురించి మాట్లాడుతూ ఉండడం, అంటే గాసిపింగ్ అనేది మొదటిది. నెంబర్ 2 కంప్లైనింగ్. నోటి మాటలతో ఏమేం పాపాలు చేస్తాం, వేటిని ఈ యొక్క నోటి మాటల పాపం అంటాం. గమనించండి ఒకసారి. నెంబర్ 1 గాసిపింగ్. నెంబర్ 2 కంప్లైనింగ్. నీ అసహనాన్ని, నీ అసమ్మతిని వ్యక్తం చేసే
ప్రతి విధమైన కంప్లైనింగ్ వర్డ్స్. నెక్స్ట్ నెంబర్ 3, మూడోది యాంగర్ డ్రివెన్ వర్డ్స్, కోపోద్రేకమైనటువంటి మాటలు. నెంబర్ 4, నాలుగోది బిటర్నెస్ అంటే చేదును, ఇందాక నేను అన్నట్టుగా మన యొక్క అసమ్మతిని తెలియజేసే ఆ చేదును ప్రకటించడం, చేదు మాటలు అంట. ఇక నెంబర్ 5, ఐదోది మళ్ళీ చెప్తాను. నెంబర్ 1 గాసిప్, నెంబర్ 2 కంప్లైనింగ్, నెంబర్ 3 యాంగర్ డ్రివెన్ వర్డ్స్, కోపానికి సంబంధించినటువంటి మాటలు, కోపసహితమైనటువంటి మాటలు. తర్వాత బిటర్నెస్, నెంబర్ 4 బిటర్నెస్, చేదు. తర్వాత ఐదోది అక్యూజేటరీ ప్రేయర్ అనగా ఇంకొకరిని నిందించే విధంగా, లేకపోతే ఇంకొకరి మీద నెపం మోపే విధంగా ప్రార్థనలు చేయడం, లేకపోతే కోరుకోవడం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 6th వన్ వచ్చేసి వర్డ్స్ దట్ డిసానర్ గాడ్ బిఫోర్ అన్బిలీవర్స్. అవిశ్వాసులు, భక్తిహీనులు, భక్తి లేని వారి ఎదుట దేవుని యొక్క నామము అగౌరవపరిచే విధంగా ఏ మాట మాట్లాడినా దాన్ని లశోనర అంట, అనగా నోటి మాటల పాపం అంట. ఈ 6 పాపాలని నోటి మాటల పాపాలు అంట. మరొకసారి నేను రిపీట్ చేస్తాను, దయచేసి వీటన్నిటి మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. 1 గాసిప్, ఇది చాలా భక్తి, మంచి ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నా కూడా వీటిని కంట్రోల్ చేసుకోలేని స్థితి చాలామందిలో చూస్తాం మనం. ఎవరిలో అయినా సరే, ఏమో నేను మాట్లాడుతున్నా అని చెప్పేసి వీటన్నిటికీ నేనేం అతిథుండి కాదు. సో నాకు నేను కూడా చెప్పుకోవాల్సిన, లేకపోతే నాకు నేను కూడా సరి చేసుకోవాల్సినటువంటి, ఇది జీవితకాలపు సరి చేసుకోవాల్సినటువంటి మరియు దేవుని ప్రజలు, తర్వాత దేవుని సమాజంలో ఉన్నటువంటి గొప్ప సమస్య నోటి మాటల పాపం అనేది. గమనించండి ఒకసారి. గాసిప్, నెంబర్ 2 కంప్లైనింగ్, నెంబర్ 3 యాంగర్ డ్రివెన్ వర్డ్స్, నెంబర్ 4 బిటర్నెస్, నెంబర్ 5 అక్యూజేటరీ ప్రేయర్స్. తర్వాత వర్డ్స్ దట్ డిసానర్ గాడ్ బిఫోర్ అన్బిలీవర్స్. యూనో అవిశ్వాసులు మరియు భక్తిహీనుల ఎదుట దేవుని నామం అవమానపరచబడే విధంగా మనం మాట్లాడడం. ఇవి 3, లేకపోతే ఈ యొక్క 6 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ 6 అంశాలు నాలో ఉండకుండానట్లుగా, ఇవి నాలో ఉండకుండానట్లుగా వీటన్నిటిని ఏమంటామంటే ఫర్బిడెన్ స్పీచ్ అంటారు. మీకు తగవు అని చెప్పబడే అంశాలు ఇవి 4. ఈ 6 కూడా, ఈ 6 అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఫర్బిడెన్ స్పీచ్, లేకపోతే మాట్లాడకూడనటువంటివి, మీకు తగవు, మీ నోట నుండి ఉండకూడనటువంటి విషయాలు ఇవి. యాకోబు దీని గురించి రాస్తూ అంటాడు, శోధనలు జయించండి, శోధనలో పడితే అందులో ఆనందం ఉంది, లేకపోతే అవేం మీకేమీ పెద్ద పెద్ద విషయాలు ఏం జరగట్లేదు అని చెప్తూ జ్ఞానం లేకపోతే దేవుణ్ణి అడగండి అంటాడు. అవన్నీ చెప్తూ ఆయన వెంటనే దాన్ని తీసుకెళ్ళి విశ్వాసంలో తీసుకెళ్ళి, విశ్వాసం క్రియలు లేని విశ్వాసం అని చెప్పి, విశ్వాసంతో కూడిన క్రియతో కూడిన విశ్వాసం ఏంటి అని అడిగితే మాటలు అని అర్థం. నీ విశ్వాసాన్ని తెలియజేసేది నీ మాటలే, మన విశ్వాసాన్ని తెలియజేసేది మన మాటలే. అందులో గాసిపింగ్, కంప్లైనింగ్, యాంగర్ డ్రివెన్ వర్డ్స్, బిటర్నెస్, అక్యూజేటరీ ప్రేయర్స్ అండ్ డిసానరింగ్, దేవుణ్ణి డిసానర్ చేసే అన్బిలీవర్స్ ఎదుట, వర్డ్స్ దట్ డిసానర్ గాడ్ బిఫోర్ అన్బిలీవర్స్, ఆ యొక్క అవిశ్వాసుల ఎదుట, ఆ యొక్క దేవుణ్ణి ఎరుగని వారి ఎదుట దేవుణ్ణి అవమానపరిచే విధంగా మాట్లాడే ప్రతి మాట, వీటన్నిటిని ఫర్బిడెన్ స్పీచ్ అంటారు. ఈ ఫర్బిడెన్ స్పీచ్ ఇస్ ద రీజన్ మనకు సమస్యాత్మకమైనటువంటి విషయాలు భూమి మీద మనకు ఉన్నటువంటి సమస్యాత్మకమైనటువంటి విషయాలు. దీని గురించి యాకోబు ఇంకో మాట ఏమంటాడంటే, ఒకడు ఈ భూమి మీద ఉన్న అన్ని క్రూర జీవులను సాధు చేయగలడు, కానీ నాలుకను సాధు చేసుకోవాలి అంటాడు. ఒకడు నాలుకను సాధువు చేసుకుంటే సమస్త ప్రపంచాన్ని జయించినట్టే. సో అందుకే ఈ ఫర్బిడెన్ స్పీచ్ని రాకుండా ఉంచుకోవడం కోసం, అందుకే మొదటి వచనము ఇది సెల్ఫ్ టాక్, సెల్ఫ్ డైరెక్షన్, లేకపోతే మనకి మనమే డైరెక్ట్ చేసుకునే ఒక నిర్ణయం, అది తీర్మానం.
డిసిప్లిన్, అది క్రమపరచుకోవడం, మనతో మనం మాట్లాడుకోవడం అని మాట్లాడుకున్నాం. మనం ఇప్పటిదాకా మొదటి మాట అమార్థి అని మాట్లాడుకున్నాం. రెండో మాట ఐ విల్ గాడ్ ఎష్మారా, షమార్ అనే గార్డింగ్ అనే పదం మాట్లాడుకున్నాం. మూడో మాట డెరకాయి, మార్గములు అనే మాట. నాలుగో మాట సిన్ విత్ మై టంగ్, లేకపోతే ఆ యొక్క లషోన్ హరా హీబ్రూలో సిన్ విత్ మై టంగ్, లేకపోతే నా నాలుక వల్ల జరిగే పాపములు అని మకాతో బెలీషోని అనే పదం. ఈ యొక్క లషోన్హర అనగా ఫర్బిడెన్ స్పీచ్ గురించి నాలుగో మాట మాట్లాడుకున్నాం. ఒక ఐదోది ఏంటంటే దాన్ని కాచుకోవడం కోసం ఐ విల్ పుట్ బ్రిడిల్, ఒక చిక్కం పెట్టుకుంటాను అంటాడు. చిక్కము అనే దగ్గర హీబ్రూలో మక్సోమ్ అనే మాట చూస్తాం. మక్సోమ్ అనే మాటకి లిటరల్గా యానిమల్, ఈ జంతువులు పశువులు ఉంటాయి కదా, మన పశువులకి నోటికి చిక్కం పెడతాం. పశువులకు నోటికి చిక్కం పెట్టడం ఏదైతుందో, నేను ఎందుకు పశువుకు చిక్కం పెడతాము అంటే అది తినకూడనివి లేకపోతే తినొద్దు కాబట్టి, అవి నోరు తెరిచి తినకుండా ఉండడం కోసం నోటికి ఒక గార్డింగ్, ఒక చిక్కం పెడతాం. సో అలాంటి చిక్కాన్ని లేకపోతే అలాంటి బ్రిడిల్ అంటాం. ఈ బ్రిడిల్ అనే మాట ఇంకొక మాటలో చెప్పాలంటే యానిమల్స్ మౌత్, ఐకాన్, పశువుల మూతికి అడ్డుగా పెట్టే దాన్ని నేను పెట్టుకుంటాను. ఈ మక్సోమ్ అనే మాట ఏదైతుందో వాలంటరీ రెస్ట్రెంట్, నన్ను నేను భద్రపరచుకోవడం కోసం ఒక ఫెన్స్ లేకపోతే ఒక ఆటంకంగా, అంటే మాట్లాడకుండా నన్ను నేను ఆపుకోవడం. అంటే నోరు ఉంది, నోరు తెరవగలము, తినగలిగినటువంటి పశువు, నోరుండి తినగలిగినటువంటి పశువు మూతికి చిక్కం పెట్టినట్టుగా, అది తీసుకోకుండా జాగ్రత్త చేయడం కోసం దాని మూతికి చిక్కం పెట్టినట్టుగా, లోపల హృదయం ఏదైతే చెడుతనాన్ని హృదయంలోని తలంపులను, ఆలోచనలు, ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డది అనేది చూస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చెడ్డదాన్ని బయటికి రానివ్వకుండా నా నోటికి చిక్కం పెట్టుకో. అంటే ఆ నోటి మాటల పాపం పూర్తిగా లేకపోవడం అనేది అసాధ్యం అని చెప్తూ, ఆత్మీయుడైన వాడు దానికి చిక్కం పెట్టుకుంటాడు. చిక్కం పెట్టుకోవాలి, నేను పెట్టుకుంటున్నానని తన సొంత తీర్మానాన్ని, అది కూడా ఇశ్రాయేల్ అందరి పక్షంగా నిలబడి పాడే ఈ యొక్క ఎదుగుతున్న ఫ్యామిలీ అనే వీళ్ళు వాడుతూ ఉంటే, అంటే వాళ్ళు వాడుతున్నారు అంటే మనందరం అందులో ఉన్నామని అర్థం, లేకపోతే ఇశ్రాయేల్ అందరూ అందులో ఉన్నారని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ యొక్క మక్సోమ్ అనే పదం తర్వాత ఇక ఆరో మాట, ఇందులోనే ద విక్టెడ్ రాషా అని రాస్తుంది. నాట్ సింప్లీ, చివరిగా ఒక మాట, రాషా లెనెగ్ది అంటే బిఫోర్ మీ, నా ఎదుట దుష్టులు ఉన్నప్పుడు. రాషా లెనెగ్ది, ఆ లెనెగ్ది అంటే బిఫోర్ మీ, నా ఎదుట ఉన్నప్పుడు, లేకపోతే నాకు ఎదురుగా ఉన్నప్పుడు, లేకపోతే నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, లేకపోతే నన్ను ఎప్పుడెప్పుడు తప్పుపడదామా అని ఎదురు చూస్తూ నా ఎదుట ఉన్నప్పుడు అని అర్థం. ఇశ్రాయేలులందరి పక్షంగా నిలబడి పాడేవాడు, మాట్లాడేవాడు ఈ మాట అని చెప్పి ఆ వ్యక్తి కోసం, ఎదుగుతూను కోసం రాసినటువంటి మాట, ప్రధాన గాయకుని కోసం రాయబడినటువంటి మాట. బలి అర్పణప్పుడు ఉదయ సాయంకాల బలి నైవేద్యం జరిగే సమయంలో ఈ పాట పాడమని చెప్పేటప్పుడు ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, సమస్త ఈ భూమి మీద అనేకమైన దేశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి దేశంలో ఒకటిగా ఎంచబడని, లెక్కించబడినటువంటి ఇశ్రాయేలు రాజ్యం కోసం రాయబడిన వచనాలు ఇవి. ఏ రాజ్యం గురించి అయితే నిన్ను బట్టి సమస్త వంశములు, సమస్త దేశములు దీవించబడిన రాస్తుందో ఆ దేశం కోసం, ఆ రాజ్యం కోసం మీరు ఇలా మాట్లాడుకోండి అంటే, వాళ్ళందరూ మీకు ఎదురుగా ఉన్నప్పుడు, అనగా సమస్త వంశాలు, సమస్త దేశాలు మీకు విరోధంగా నిలబడినప్పుడు, వారి ఎదుట ఈ వచనం మీకు మీరు చెప్పుకొనుడే అని చెప్పి మాట్లాడే మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక పాస్టర్ గారు పాట పాడుతున్నప్పుడు
యొక్క కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారిని పంపించండి అని పాడేటప్పుడు తన ఒక్కడే పాడట్లేదు, తనతో ఏకీభించిన వారందరి పక్షంగా పాడబడుతుంది. అందరి పక్షంగా చేయబడుతున్న ఈ ప్రార్థన ఇక్కడ కూడా మనం అదే విషయాన్ని చూస్తాం ఈ మొదటి వచనంలో. చివరిగా ఒక మాట ఈ రోజు కోసం నేను చెప్పేసి నేను ముగిస్తాను. జనరల్గా మనం పాలు తేనెలు ప్రవహించు దేశం అంటాం. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి ఒకసారి. పాలు తేనెలు ప్రవహించు దేశం. పాలు ప్రవహించడం అంటే పాలు ఎలా ప్రవహిస్తాయి, పాలు ఎలా వస్తాయి? పాలిచ్చే జీవులన్నీ కూడా ఎండుగడ్డి లేదా పచ్చగడ్డి తినే శాకాహార సంబంధమైనటువంటి వాటినే పవిత్రమైన జీవులు, అవి ఇచ్చే పాలే పాలు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ పాలు రావాలి అంటే అవి నార్మల్గా ఉన్నటువంటి ఒక గడ్డిని తింటాయి. ఆ తిన్న గడ్డి వాటి యొక్క కడుపులో ఉన్నటువంటి కడుపులో విభజన బాగా గమనించండి ఒకసారి. పాలు ప్రవహించే దేశం ఎలా ఉంటుంది? అసలు పాలు ప్రవహించే దేశం ఉంటుందా? మలకి గ్రంథంలో రాస్తాడు, ఆనందకరమైన దేశం అంటాడు. బాగా గమనించండి ఒకసారి. మలకి గ్రంథంలో అప్పుడు మీరు ఆనందకరమైన దేశంలో నివసిస్తారని రాసి ఉంటుంది. దానికి ముందు మాటలు చూస్తే దశంభాగం ఇచ్చే వారి గురించి మాట్లాడబడుతుంది. మీరు దశంభాగం ఇస్తే ఆనందకరమైన దేశంలో నివసిస్తారు. దశంభాగం అంటే జస్ట్ డబ్బులు ఇవ్వడం కాదు. ద్వితీయోపదేశ కాండంలో ఏం రాస్తుందంటే, ఐ థింక్ 26 అనుకుంటాను. ద్వితీయోపదేశ కాండంలో ఏం రాస్తుందంటే, మీరు దశంభాగం ఇచ్చేటప్పుడు చెప్పాల్సిన మాటలు, ఇదిగో దేవా నేను నీ ఆజ్ఞలన్నీ అనుసరించాను, ఇదిగో నా దశంభాగం అని చెప్పాలి. అంటే నేను అనుసరించాను అని చెప్పే ఒక రిసిప్ట్ అది. అంటే దశంభాగం అంటే డబ్బులు ఇవ్వడం కాదు, కానీ దశంభాగం చెల్లించడం అంటే నేను నీ ఆజ్ఞలన్నీ అనుసరించాననే ఒక ఎక్నాలజ్మెంట్ అది. అదొక రిసిప్ట్ అది. నేను నీ ఆజ్ఞలన్నీ అనుసరించాను అని చెప్పి ఇచ్చేదాన్ని దశంభాగం అంట. అలాగా ఆజ్ఞలన్నీ అనుసరించేవారు ఎవరైతే ఉన్నారో వారున్న దేశాన్ని ఆనందకరమైన దేశం అంట. ఈ ఆనందకరమైన దేశం యొక్క పర్యాయ పదం పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు ప్రవహించాలి అంటే నెమరి వేసే మమెల్స్ ఉండాలి, నెమరి వేసే క్షీరదాలు అక్కడ ఉండాలి. నెమరి వేసేవి లేకపోతే చూయింగ్ కడ్ అంట. అవి ఏం చేస్తాయంటే చాలా స్వల్పము అల్పంగా ఉండే వెజ్ని లేకపోతే యొక్క గడ్డిని తిన్న తర్వాత డైజెస్ట్ చేసుకుంటాయి. దీన్ని ఏమంటామంటే, ఇక్కడ ఏదో పశువుల గురించి దేవుడు మాట్లాడట్లేదు, కానీ పాలు ప్రవహించే దేశం అంటే పశువులున్న దేశం అని కాదు, బాగా పాడి ఉన్నటువంటి దేశం అని కాదు, కానీ పరిస్థితులను స్థితిగతులను ప్రతి విషయాన్ని జీర్ణం చేసుకోదగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధమైన పవిత్రమైన క్షీరదాలు లా ఉండే సాధు అయినటువంటి ఆత్మీయులు ఉన్న దేశం అని అర్థం. పరిస్థితులను ప్రతి విషయాన్ని, ఎదురాడు విషయాలు, ఎదిరించబడే విషయాలు, సమస్యలు, ఇబ్బందులు, అది ఏదైనా రానివ్వండి, ఎలాగన్నా ఉండనివ్వండి, ఏ స్థితిలో ఉండనివ్వండి, ఎక్కడ ఉండొచ్చు గాక, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు డైజెస్ట్ ద సిచ్యువేషన్. డైజెషన్ అంట అనగా తీసుకున్న దాన్ని, మనం విన్న వాక్యాన్ని దాన్ని ఒక దగ్గర కూర్చొని, నీడను కూర్చొని దాన్ని నోట్లోకి తెచ్చుకొని చూయింగ్ కట్, ఇదిగో ఈ వాక్యం నేను విన్నాను, ఈ పరిస్థితిలోకి వచ్చాను, ఈ పరిస్థితిలో ఈ వాక్యం నాతో ఇలా మాట్లాడుతుంది. ఎక్కడైతే జీర్ణం చేసుకునే సాధువైనటువంటి క్షీరద జాతికి సంబంధించిన, అనగా తమ కోసం కాక, ఏ పశువు పాలు తన కోసం ప్రొడ్యూస్ చేయదు, ఏ పశువు కూడా పాలను తన కోసం ప్రొడ్యూస్ చేయదు. ఓకే, బాగా వినాలి ఒకసారి. పాలు ప్రొడ్యూస్ చేసే వేటిని అంటామంటే అవన్నీ కూడా సాధుజీవులే, అవన్నీ కూడా వెజిటేరియనే, అవన్నీ కూడా కేవలం గడ్డి తినేవే. గడ్డిని దేవుడు, పశువులకు దేవుడు గడ్డిని మొలిపించువాడు. అంటే దేవుడిచ్చే ఆహారాన్ని తీసుకొని, ఇవి విత్తి కోసినటువంటి పోషణ కాదు, కానీ దేవుడు తమ కొరకు ఏర్పాటు చేసినటువంటి పోషణను తీసుకొని, ఆ పోషణను తిని, ఆ పోషణను లోపలికి జీర్ణం చేసుకోవడం కొరకు కూర్చొని మెడిటేట్ చేసి, ఆ సాధుత్వాన్ని తను మెడిటేట్ చేస్తూ ఉండి, ఇతర జీవులు అనగా వాక్య విషయంలోనూ రక్షణ విషయంలోనూ ఎదుగుట కోసం అవసరమైన
పాలన అపేక్షించే వారందరికీ అవసరమైనటువంటి పాలను ప్రొడ్యూస్ చేసే సాధు సంబంధమైనటువంటి క్షీరద జాతికి సంబంధించిన పశువులు, ఆత్మ సంబంధమైనటువంటి సాధువులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు నివసించే దేశాన్ని ఆనందకరమైన దేశము, పాలుతేనెలు ప్రవహించు దేశం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి సాధు సంబంధమైనటువంటి దేశ ప్రజలందరూ కలిసి తమతో తాము మాట్లాడుకుంటూ ఇతరులందరి ఎదుట జనములలో లెక్కించబడినటువంటి దేశంగా పిలువబడుతున్నటువంటి ఆ మాట ఏముందంటే, వాళ్ళందరూ ఎదురుగా ఉన్నప్పుడు, వారందరూ విరోధంగా ఉన్నప్పుడు, వారందరూ దేవుణ్ణి ఎదురాడుతూ ఎదురుగా నిలబడున్నప్పుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, తమతో తాము మాట్లాడుకుంటూ తమకి తాము ఒక తీర్మానం చేసుకుంటూ దేవుని ఎదుట పాడే ఒక స్తోత్ర గీతం. నేను మౌనం వహిస్తాను అంటే మాట్లాడకుండా ఉంటానని కాదు, కానీ ఫలానా విషయాలకు మౌనంగా ఉంటానని చెప్పడం. ఏంటి ఆ ఫలానా విషయాలు? నా నాలుకతో పాపం జరగకున్నట్లు దానికి ఘాటు పెట్టుకోవడం గురించి ఈ ఒక్క వచనం మాట్లాడుతూ ఉంది. దీన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. పరమ తండ్రి, మా దేవ, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం మరొకసారి నన్ను మమ్మను దర్శించి గ్రహించుటకు, అర్థం చేసుకోవడానికి మాకు మీరు అనుగ్రహించిన ప్రత్యేకమైన ఉపదేశపు సారమును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దీన్ని కేవలం వినువారం మాత్రమే గాక దానిని విని ధ్యానించి గ్రహించి అర్థం చేసుకొని మేము జీవిస్తూ రక్షణ పొందడం కోసం చూసే వారి కోసం, రక్షణలో ఎదుగుటకు అపేక్షించవలసిన పాలను ప్రొడ్యూస్ చేసే సాధు సంబంధమైనటువంటి వ్యక్తులుగా మేము ఉండటానికి కృప దయచేయమని వేడుకుంటూ, ఏకీపించిన ప్రతి వ్యక్తిని మీ హస్తాలకు అప్పగిస్తూ దీవించి ఆశీర్వదించి సంఘమును, సమాజమును మీకు సన్నిధిలో జీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. వారి మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానం ప్రత్యక్షత కలిగిన మనసు దయచండి. ప్రతి ఒక్కరి నోటికి చిక్కము వేయబడినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఘనకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు ఒక్కొక్కరి జీవితాల్లో జరిగించండి. క్రీస్తును గూర్చినట్టు, దేవుని గూర్చినట్టు ప్రత్యక్షతల మూలముగా కృపయు సమాధానం విస్తరించునుగాక అన్న మీ మాటను బట్టి మీకు వందనాలు. స్తోత్రం నాయన. కృతజ్ఞత చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని వారి వారి స్థితిగతుల్లో జ్ఞాపకం చేసుకోమని, అవసరాల అక్కరల మధ్య వారిని దర్శించమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆశీర్వాదములు మా మీద పాట. ఆశీర్వాదంతో సెలవు తీసుకో. వర్షింపజేయు ఆశతో నమ్మి నీ సత్య వాగ్దానములు మీద కృమ్మారించును దేవా, క్రమ్మార ప్రేమ వర్షాంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారునికి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కార్యము, అన్ని సహవాసము, సమాధానము, నిత్య కాపుదల, అభిషేకం కూడిన మనందరికీ సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలం దేవుడితో ఉండి నడిపించి చేయునుగాక. ఆమేన్. షాలోం. షబాష్ షాలోం. షాలోం అండి. అందరికీ షబాష్ షాలోం అండి. మన షాలోం అందరికీ. చెప్పండి. షాలోం. షాలోం పాస్టర్ అందరికీ షాలోం. షాలోం. షాలోం.